సమాజాన్ని చైతన్యపరిచేందుకు రచనలు చేసేటువంటి కవులు, రచయితలు వారి నుంచి గత వైసీపీ ప్రభుత్వం పుస్తకాలు కొనుగోలు చేసి బకాయిలు చెల్లించకుండా కాలం వెళ్లదీసింది. 3 ఏళ్ల క్రితం తమ వద్ద ప్రభుత్వం పుస్తకాలు కొనుగోలు చేసి నిధులు లేవంటూ కారణాలు చెప్పిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రచయితలు, పబ్లిషర్స్ పుస్తకాల కొనుగోలు కోసం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ 2020-21 కోసం ప్రకటన విడుదల చేసింది. వచ్చిన పుస్తకాలను పరిశీలించిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఆమోదించిన పుస్తకాల జాబితా విడుదల చేసింది. దీనినే సైటేషన్ అంటారు. జిల్లాల వారీ కొనుగోలు కమిటీల నేతృత్వంలో రచయితలు, కవులు, పబ్లిషర్ల నుంచి సుమారు 50% తక్కువ మొత్తానికి పుస్తకాలను కొనుగోలు చేశారు. అన్ని గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు వచ్చి చేరాయి. కానీ వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని మాత్రం ఇవ్వలేదు. 3 ఏళ్లుగా రచయితలకు ఎదురుచూపులే మిగిలాయి. సిఎఫ్ఎంఎస్ ద్వారా డబ్బులు నేరుగా రచయితల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని గ్రంథాలయ సంస్థలు చెప్పినాయి, కానీ అకౌంట్స్, పాస్బుక్లు, జిరాక్స్లు అన్నీ తీసుకున్నారు. ఇంతవరకు రచయితల ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వం అసలు జమ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే గత 3 ఏళ్లుగా రచయితల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఒక 2-3 ఏళ్ల క్రితం కొన్నారు బుక్స్ రచయితల నుంచి, పబ్లిషర్స్ నుంచి. ఒక 4-5 జిల్లాలు మాత్రం పే చేశాయి, మిగతా జిల్లాలు పే చేయలేదు. అలా పే చేయకుండా దాదాపు పెండింగ్ పడుతూ ఒక 2-3 ఏళ్ళు దాదాపు కావస్తుంది. మరి మారిన ఈ కొత్త ప్రభుత్వంలో అయినా ఈ పెండింగ్ రచయితలకు, పబ్లిషర్లకు ఇవ్వాల్సిన బకాయిలను ఇచ్చేస్తే పబ్లిషర్ల విషయం ఏమో కానీ రచయితలు మళ్ళీ కొత్త పుస్తకాలు వేసుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థకు సరాసరిన 40 లక్షల రూపాయల వరకు కేటాయించినట్లు వైసీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంది. కవులు, రచయితలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో తిరిగి కొత్త పుస్తకాలు అచ్చువేసుకోలేని పరిస్థితి వచ్చిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికి పైగా సాహితీవేత్తలకు చెల్లించాల్సిన మొత్తం 5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సాహిత్య సంఘాలు చెబుతున్నాయి. ఎప్పటికైనా కొత్త ప్రభుత్వం సాహితీవేత్తలను ఆదుకోవాలని కోరుతున్నాయి. నేను కర్నూలు ఒకసారి అడిగినప్పుడు మేడం గారు ఏం చెప్పారంటే సిఎఫ్ఎంఎస్కు పంపించామండి, ఇంకా వాళ్ళు ఎప్పుడు క్లియర్ చేస్తారో తెలియదు, క్లియర్ చేసినప్పుడు వస్తాయి మీకు అని చెప్పారు. అంతే తప్ప ఇంకా రాలేదు. మేము పుస్తకాలు ప్రింట్ చేసి వాళ్ళకి అమ్మిన తర్వాత మళ్ళీ మాకు రాకపోతే ఇబ్బందే కదండి. అవి వస్తే మళ్ళీ కొత్త పుస్తకాలు వేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏమైందంటే ఈ పుస్తకాల కోసం సెస్ రావాల్సినటువంటి గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి దాన్ని వేరే కార్యక్రమాలకు డైవర్ట్ చేశారు. అందుకే దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఆ పుస్తకాలకు, గ్రంథాలకు ఇచ్చినటువంటి పుస్తకాలకు వచ్చేటువంటి డబ్బు కోసం రచయితలు ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వంలో ఈ గ్రంథాలయాలకు వచ్చినటువంటి డబ్బులన్నీ మరి ఇచ్చి ఇప్పుడు కూడా పేమెంట్ చేయలేదు. కొత్త పుస్తకాలు ఎట్లొస్తాయి? రావు. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అటువంటి గ్రంథాలయాన్ని ప్రోత్సహిస్తూ పాత బకాయిలను చెల్లించి ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని సిన్సియర్గా నడిపేటట్టుగా సచివాలయం అధికారులకు అప్పజెప్పాలని మేము బలంగా నమ్ముతున్నాం.